హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కి ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు అయితే వెయిట్ లాస్ జర్నీ 8 అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు నా ఫుడ్ ప్లాన్ ఎలా చేసుకుంటున్నాను, ఏం తిన్నాను అయితే మీతో షేర్ చేసుకుంటానమాట. సో నా వెయిట్ లాస్ జర్నీ అనేది కొంచెం హెల్దీ వేలో అయితే ఉంటుందండి. సో నేను తీసుకునే ఫుడ్ని కొంచెం హెల్దీ వే అయితే తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈరోజు మార్నింగే లేచానండి. సో డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ఓన్లీ జీరా వాటరే తీసుకుంటున్నానండి. సో 2 గ్లాస్ వాటర్కి 2 టేబుల్ స్పూన్స్ జీరా అయితే వేసుకున్నాను. ఇంకా మనకి వాటర్ మరిగేంత వరకు అయితే ఉంచేసుకోవాలి. ఆలోపు ఇక్కడ ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ అయితే ఉందండి. సో ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే నేను ఒక గిన్నెలోకి అయితే కొంచెం సపరేట్గా అయితే తీసానమాట. సో ఇంకా నేను పాపనే, మా వారైతే ఇంట్లో లేరనమాట. ఇద్దరికే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ నేను నాకంటూ సపరేట్గా అయితే తీసానండి. పాపకైతే ఈ ఇడ్లీ అయితే పెట్టట్లేదు అనమాట. తనకి ఒక 2 ఇడ్లీస్ అనేవి ప్లెయిన్ ఇడ్లీస్ అయితే వేయబోతున్నాను. సో ఈ బ్యాటర్ ఎన్ని ఇడ్లీలు వస్తాయో నాకు తెలియదు అనమాట. సో నేను జస్ట్ కొంచెం అయితే తీసుకున్నాను పిండి. ఇంకా ప్లేట్స్కి అయితే నేను గీ అయితే అప్లై చేస్తున్నానండి. సో గీ అనేది ఎక్కువగా యాడ్ చేస్తానన్నమాట ఎప్పుడూ కూడా ప్లేట్స్కి. సో మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇడ్లీ. ఇంకా ఫస్ట్ ఒక ప్లేట్ మొత్తం అయితే నేను ఈ బ్యాటర్ అయితే వేసుకుంటున్నానండి. క్యారెట్ కలిపిన పిండి అయితే వేసుకుంటున్నాను. ఇంకొక ప్లేట్లో వచ్చేసి 2 ప్లేట్స్కి 2 అయితే క్యారెట్ ఇడ్లీ వేసాను. మిగతా 2 దాంట్లో వచ్చేసి ప్లెయిన్ ఇడ్లీ అయితే వేసాను అనమాట. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. ఒకవేళ నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంక ఇక్కడ 2 ట్రేస్లో కూడా నేను బ్యాటర్ అయితే వేసేసుకున్నాను. ఇలా అప్పుడప్పుడు ఇడ్లీ బ్యాటర్ చేసుకున్నప్పుడు ఒకరోజు ప్లెయిన్ ఇడ్లీ, ఒకరోజు ఇలా క్యారెట్ ఆర్ బీట్రూట్ దాంట్లో ఇంకా డిఫరెంట్గా పాలకూర ఇలా సంథింగ్ డిఫరెంట్గా యాడ్ చేసుకొని తింటే సో మనకు కూడా డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అండ్ హెల్దీ వేలో తిన్నట్టయితే ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా తినడం కన్నా ఇలా దేంట్లో అన్న మిక్స్ చేసుకొని తింటే ఏంటంటే మనకి ఏమనిపించదు, బట్ డైరెక్ట్గా అయితే అసలు తినలేమండి. సో పాప అయితే ఇంకా లేవలేదండి. సో ఇడ్లీ పాత్రలో పెట్టయితే అలా పెట్టానమాట. స్టవ్ ఆన్ అయితే చేయలేదు. ఇంకా ఆలోపు అయితే ఇక్కడ నా డీటాక్స్ వాటర్ అయితే చక్కగా బౌలింగ్ అయితే అవుతున్నాయి అండ్ మంచి కలర్ అయితే వచ్చింది. ఇంకా వాటర్ని నేను ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా వాటర్ ఫిల్టర్ అవుట్ చేసుకునే కన్నా సో డైరెక్ట్గా మనం వాటితోనే తాగితే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయేమో అని అనిపిస్తుంది అనమాట నాకు ఒక్కొక్కసారి. బట్ ఇప్పటిదాకైతే అలా ట్రై చేయలేదు. ఇంకా ఇలా ఫిల్టర్ అవుట్ చేసుకొని అయితే తాగుతున్నాను. ఇంకా దీంట్లోకి హాఫ్ లెమన్ అయితే పిండుకున్నానండి. సో ముందు రోజున అయితే నేను చియా సీడ్స్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే నానబెట్టి అయితే పెట్టుకున్నాను. సో అవి మంచిగా 2 టేబుల్ స్పూన్స్ అంటే మనకు ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ అయితే అవుతాయండి. సో అవి మంచిగా సోక్ అవుతాయి కాబట్టి సో మనం ఏదైనా వాటర్ తాగినప్పుడు దాంట్లో చియా సీడ్స్ యాడ్ చేసుకొని తాగడమే అనమాట. ఇంకా నేను చియా సీడ్స్ వేసేసుకొని డ్రింక్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా అప్పుడే కర్రీ కూడా ప్రిపరేషన్ చేసేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మెంతికూర పప్పు అయితే చేయబోతున్నానండి. సో ఇక్కడైతే మెంతికూర నేను 2 కట్టలు అయితే తీసుకున్నాను, కొంచెం పెద్దవి. ఓన్లీ ఆకులు మాత్రమే తెంపేసుకొని నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. 1.5 టీ గ్లాస్ ఉంటుంది కదండి. సో దాంతో నేను 1.5 కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను. సో ఒక 2 times 3 times వాష్ అయితే చేసేసుకొని నాకు ఎంతైతే ఎసరు కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసేసాను. దాంట్లోకి మెంతికూర ఆకుల్ని కూడా మొత్తం వేసేసి దీంట్లోకి ఒక హాఫ్ ఆనియన్ అండ్ అలాగే 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం చింతపండు, కొంచెం పసుపు అండ్ కొంచెం కారం, ఇవన్నీ కూడా మన టేస్ట్కి తగ్గట్టేనండి. సో ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి కుక్కర్ని ఇలా తిప్పేసుకొని మనం మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి స్టవ్ మీద ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే మనకి మంచిగా కుక్ అయితే అయిపోతుందన్నమాట. సో ఒక్కొక్కసారి ఎక్స్ట్రా విజిల్స్ కూడా రావాలండి. సో ఇదివరకు నా కుక్కర్ పని చేయలేదన్నమాట. సో 8 to 9 విజిల్స్ అయితేనే మంచిగా కుక్ అయ్యేది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిందండి. చక్కగా కారపొడి నెయ్యి వేసుకొని అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు కూడా కుక్ అయిపోయిందనమాట. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసేలోపే పప్పు కూడా చక్కగా అయితే అయిపోయింది. ఇంకా దీంట్లోకి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి పప్పు గుత్తితో మొత్తం కూడా మెత్తవేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా అటు ఇటుగా అనమాట.
సో మిడిల్లో ఉండేటట్టు అయితే మెతిపేసుకుంటున్నాను. ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో పోపులోకి వచ్చేసి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పప్పు దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో మెంతికూర పప్పు అండి, చాలా చాలా అంటే చాలా బాగుందనమాట. సో నేనైతే ఇప్పటిదాకా పాలకూర పప్పు, తోటకూర పప్పు అయితే చేశాను, కానీ మెంతికూరతో ఇదేనండి ఫస్ట్ టైం చేయడము. చాలా బాగా కుదిరింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. మెంతికూర మనకి కొంచెం చేదులాగా అనిపిస్తుంది కదా, సో అలా చేదైతే ఏమీ లేదండి. సో పప్పు తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ కీరా అండి పీల్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట సర్కిల్ షేప్లో. సో కీరా అనేది చాలా లేతగా ఉందండి, సో అందుకే కొన్ని ఎక్కువ పీసెస్ అయితే పెట్టుకున్నాను అనమాట. తర్వాత 1 కప్ రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. సో పప్పు అనేది కొంచెం నేను ఎక్కువగా, ఏదైనా కానీ మనం రైస్ కొంచెం తగ్గించి పప్పు అనేది, అంటే కర్రీ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోమంటారు కదా, సో అలానే కొంచెం పప్పు అనేది ఎక్కువ తీసుకున్నాను. ఇంకా హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అయితే ఒకటి వేసుకున్నానండి. సో ఇలా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఒక డ్రింక్ అయితే తాగుతున్నానండి. సో డ్రింక్ అంటే ఏం లేదండి, సో కోకోనట్ వాటర్ అనమాట. సో మా వారు వచ్చేటప్పుడు కోకోనట్ వాటర్ తీసుకొచ్చేసారు. ఇంకా నేనైతే కోకోనట్ వాటర్ని ఒక గ్లాస్లోకి అయితే వేసేసుకొని ఇందులోకి నేను చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో మనం ఏంటంటే చియా సీడ్స్ యాడ్ చేస్తాము అన్నప్పుడు కొంచెం గ్లాస్కి వెల్తిగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చియా సీడ్స్ వేయడం వల్ల ఏంటంటే వాటర్ అంతా మనకి పైకి వచ్చేస్తుంది కాబట్టి. ఇంకా అలా కోకోనట్ విత్ చియా సీడ్స్ అయితే నేను ఈవినింగ్ అయితే తీసుకున్నాను డ్రింక్. నెక్స్ట్ ఇక్కడ నైట్ డిన్నర్లోకి అయితే రెడీ చేసుకుంటున్నానండి. సో ఈరోజు వచ్చేసి నేను పోహా, అంటే దీన్ని ఏమనాలో అయితే తెలియదండి, ఉప్మా అంటారో సంథింగ్ ఫ్రైడ్ రైస్ లాగా అంటారో తెలియదు, బట్ నేనైతే పోహా ఉప్మా లాగా చేసుకుందామని చెప్పేసి ఇక్కడ అటుకులను అయితే ఒక 5 నిమిషాలు కూడా అవసరం లేదండి, ఒక 3 నిమిషాలు వాటర్లో ఉంచితే మంచిగా మనకు మెత్తగా అవుతాయి అన్నమాట. సో దాన్ని మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. ఈ పోపు అంతా వేసి ఇదంతా మంచిగా అయ్యేంత వరకు మనకు వాటర్ అంతా కూడా పోతాయి అన్నమాట. తర్వాత దీంట్లోకి నేను ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను, హాఫ్ టమాటా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్ వచ్చేసి హాఫ్ తురుముకున్నాను, అండ్ అలాగే దీంట్లోకి నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేయబోతున్నాను అనమాట. సో ఒకటి హాఫ్ మనకి ఎంత మనం చేసే క్వాంటిటీని బట్టి స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవడమే. ఇంక ఇక్కడైతే ఫస్ట్ బాండీ అయితే పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసానండి. శనగపప్పు, మినపప్పు అయితే వేసుకొని వాటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని వాటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు, క్యారెట్ తురుము అండ్ స్వీట్ కార్న్ కూడా వేసేసి ఒక 1 మినిట్ పాటు గెరిటితో తిప్పుకుంటూ ఉండాలి. సో అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు దీంట్లోకి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారపొడి అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ కారపొడి అనేది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. సో నేనైతే వేసాను, ఎందుకంటే నేను ఒకటి చిన్న మిర్చి అయితే యాడ్ చేశాను అనమాట. సో కారపొడి బదులు మీరు మిర్చి ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి మొత్తం స్వీట్ కార్న్, క్యారెట్, టమాటా, ఆనియన్స్కి పట్టేలాగా అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టుకుంటూ క్యారెట్, టమాటా మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ తిప్పుకుంటూ అయితే ఉండాలన్నమాట. సో మనకి క్యారెట్ అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ తిప్పుకుంటూ అయితే ఉండాలి. సో వన్స్ మనకి టమాటా, క్యారెట్ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం అటుకుల్ని దీంట్లో వేసుకోవడమే అనమాట. సో ఇలా ఏదైనా చేసుకున్నప్పుడు హెల్తీ వేలో చేసుకోవడం, మనకి ఇందులో ఫైబర్కి ఫైబర్, ప్రోటీన్కి ప్రోటీన్, అండ్ మనకి ఏంటంటే అటుకులు ఈజీగా డైజెషన్ అయిపోతుంది అనమాట. సో నైట్ టైం ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం లైట్గా తిన్న ఫీలింగ్ వస్తుంది, హెల్తీ వేలో తిన్నట్టు వస్తుంది అనమాట. ఇంకా ఇందులో మీరు ఇంకా డిఫరెంట్గా యాడ్ చేసుకోవచ్చు అండి, పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్, మనం ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటామో అలా అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అటుకులు కూడా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా మనకి ఇంకా ఎక్కువసేపు అయితే అవసరం లేదండి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇంకా నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. క్వాంటిటీ కొంచెం ఎక్కువైందండి, నేను చాలా తక్కువ అవుతుంది అనుకున్నాను, బట్ ఎక్కువైందనమాట. సో నేను నా క్వాంటిటీ ఎంతైతే తింటానో సో ఆ క్వాంటిటీకి తగ్గట్టు అయితే తీసుకున్నాను. ఇలా ఒక కప్లో అయితే తీసుకున్నాను. సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పేసి తిప్పుతున్నాను అనమాట అలాగా. సో మంచిగా షేప్ అయితే వచ్చింది ఫైనల్గా. దీంట్లోకి మార్నింగ్ చేసిన మెంతికూర పప్పు అయితే
కాంబినేషన్ అయితే పెట్టుకున్నానండి. అండ్ అలాగే దీని మీద లెమన్ అయితే పిండుకున్నాను అనమాట. సో నేను ఈ పోహా ఉప్మా మీద లెమన్ అయితే పిండేసుకున్నాను. సో చాలా మంచి టేస్ట్ ఉంటుందండి అలా తింటే మాత్రం. సో ఇదండి నా నైట్ డిన్నర్. డే 8లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా నా ఫుడ్ ప్లాన్ అయితే జరిగిందండి. హెల్దీ వేలో అయితే తిన్నానమాట. సో హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో డే 9 వెయిట్ లాస్ జర్నీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. బాయ్.